ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. మళ్ళా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించాడు. ఈరోజు దేవుడు నాకు ఒక తలంపు ఇచ్చాడు. ఆ తలంపు మీతో కూడా పంచుకోవాలని ఆశ కలిగింది. ఒకసారి దేవుని వాక్యంలో నుండి ఒక మాటను మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథం ఉన్న ప్రతి ఒక్కరూ ఆ మాటను చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవుడు ఈ వచనంలో నుండి ఏం మాట్లాడుతున్నాడంటే, అడగండి మీకు ఇవ్వబడుతుంది, వెదకండి మీకు దొరుకుతుంది, తట్టండి మీకు తీయబడుతుంది. రోజు చాలామంది రకరకాల సమస్యల్లో నలిగిపోతూ ఉన్నారు. చాలామంది ఇబ్బందుల్లో ఎలా బయటపడాలో తెలియక ఆ ఇబ్బందుల నుండి విసుగు చెంది ఎందుకు ఈ జీవితం అన్న విరక్తిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు నన్ను అడగండి, నేను మీకు ఇస్తాను. అడిగే ప్రతి వాడు పొందుకుంటాడు అని అంటే అడగని వాడు పొందుకోడనే కదా. చాలామంది ఆ సమస్యల్లో నుండి ఎలా బయటపడాలని రకరకాల మార్గాలు వెతుకుతున్నారు, రకరకాల వాటి వైపు చూస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఏ సమస్య చేత అయితే శోధించబడుతున్నావో, ఏ పరిస్థితిలో చిక్కుకొని ఎలా బయటపడాలో అర్థం కాక ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నావో, ఆ పరిస్థితిలో నుండి నేను నిన్ను విడిపిస్తాను. నేను నిన్ను విడిపించాలంటే నువ్వు చేయాల్సిన పని నన్ను అడగటమే. నువ్వు ప్రార్థించు, నేను నీకు సహాయం చేస్తా. అనవసరంగా కృంగిపోవద్దు, అనవసరంగా డీలా పడిపోవద్దు. ఏం చేయాలో అర్థం కాక మైండ్ పాడు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు నన్ను అడుగు, నేను నీకు ఇస్తానని నమ్ము, విశ్వాసంతో ఇంకా ఆ విషయాన్ని వదిలేసి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఒకరోజు యేసుప్రభు దగ్గరికి ఒక అధికారి వచ్చాడు. వచ్చి, అయ్యా, నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, అయినా కానీ ఒక్కసారి నువ్వు వచ్చి నా కూతురి మీద నీ చెయ్యి ఉంచయ్యా, అప్పుడు ఆమె బ్రతికిద్ది అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు యేసుప్రభు సరే పద వెళ్దామని చెప్పేసి ఆ అధికారితో పాటు తన ఇంటికి ప్రయాణం అవుతాడు. ఈ అధికారితో పాటు యేసుప్రభు వెళ్తున్నప్పుడు చాలామంది జనాలు ఆయన చూసి ఆయన మీద పడతా ఉంటారు. ఆ సమయంలో ఒక రక్తస్రావం కలిగిన స్త్రీ చాలా కాలంగా ఆ బలహీనత చేత ఆమె బాధపడుతుంది. ఆమె వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటుంది. ఎప్పుడైతే ఆమె ఆయన వస్త్రపు చెంగు ముట్టిద్దో వెంటనే ఆయనలో నుండి ప్రభావం వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది. ఈ విషయం దాదాపు మీ అందరికీ తెలుసు. అప్పుడు ఆయన నా వస్త్రపు చెంగు ముట్టింది ఎవరు అన్నప్పుడు ఆమె ముందుకు రావడం జరిగిద్ది. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందమ్మా అని ఆయన చెప్తాడు. ఆయన ఆవిడతో మాట్లాడుతుండగా ఆ అధికారి ఇంటి నుండి కొంతమంది వచ్చి, నీ కూతురు చచ్చిపోయింది, ఇంక నువ్వెందుకు బోధకుడిని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు, నీ కూతురు చచ్చిపోయింది అన్నప్పుడు యేసుప్రభు అంటాడు, ఆ మాట లక్ష్య పెట్టొద్దు, భయపడొద్దు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు అని చెప్తాడు. చెప్పినాక ఈ అధికారి ఇంటికి వెళ్తాడు యేసుప్రభు. వెళ్ళినప్పుడు అక్కడంతా ఏడుస్తా, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఇంట్లో ఎక్కువ అదే కదా వినపడేది, అందరూ ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు యేసుప్రభు, మీరు ఎందుకు గొల్లు చేస్తున్నారు, మీరు ఎందుకు ఏడుస్తున్నారు, చిన్నది నిద్రిస్తుంది కానీ చనిపోలేదు అని వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు ఆయన్ని ఎగతాళి చేస్తారు. సరే అని చెప్పేసి అందరిని బయటికి పంపించాక ఆ చిన్నదాని దగ్గరికి యేసుప్రభు, పేతురు, యోహాను, యాకోబు, ఆ చిన్నదాని తల్లిదండ్రులు ఇంకొంతమందిని తీసుకొని వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయబట్టుకొని, చిన్నదాన నిన్ను లెమ్మనుచున్నాను అని చెప్పినప్పుడు చనిపోయిన ఆ చిన్న బిడ్డ లేచి నడవసాగెను అని ఉంది. నేను ఈ విషయం మీకు ఎందుకు చెప్పాను అంటే, రోజు
నీ పరిస్థితి కూడా ఇంక నా పరిస్థితి అయిపోయింది అనే పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. ఇంకా నాకు ఏ దారి లేదు అన్న పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు. ఇదంతా జరగడానికి కారణం ఏంటిది? ఆ అధికారి వెళ్ళి ఆయన అడిగాడు. ఎప్పుడైతే ఆయన అడిగాడో ఆయన కదిలి వచ్చి చచ్చిపోయిన ఆ చిన్నదాన్ని బ్రతికించాడు. మనం అడిగితే ఆయన లేదు ఇంకా అవకాశం అనుకున్న పరిస్థితులను కూడా మన కోసం మార్చగలడు. ఆమేన్. ఈ విశ్వాసాన్ని కలిగి మనం అడుగులు ముందుకు వేయాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.